ఇక మిగిలిన డీటెయిల్స్ లోకి వెళ్దాం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఈ స్టాంపు కుంభకోణంపై జిల్లా ఎస్పీ మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఆ లైవ్ చూద్దాం. కళ్యాణదుర్గం ఒక నివాసి కూడా మాకు కంప్లైంట్ ఇచ్చారు. సో ఇల్లు కంప్లైనెంట్స్ బాబు ఈ కేసులో మనం చూసినట్టయితే బాబు వాళ్ళ వైఫ్ పేరు మీద ఇది రిజిస్టర్ అయ్యి ఉంది. సో బాబు వాళ్ళ వైఫ్ కట్ట భార్గవి వాళ్ళ పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉంది మీ సేవ. సో బాబుతో పాటుగా కుర్బా మోహన్ అండ్ కుర్బా మోహన్ బాబుతో పాటుగా భువనేశ్వర్ వీళ్ళందరూ కలిసి దీన్ని ఫ్రాడ్ చేయడం జరిగింది. సో ఫోటోషాపింగ్ వాడి డాక్యుమెంట్స్ ఫోర్స్ చేయడం జరిగింది. సో మనం ప్రతి ఒక్కటి కూడా కరెస్పాండింగ్ డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఏ రోజున జనరేట్ అయ్యి ఉంది, ఏ రోజున కన్స్యూమర్ ఎవరు పర్చేస్ చేశారు వాళ్ళ అకౌంట్లో నుంచి డబ్బులు పోయాయి. కేజీకి అర కేజీ శారీస్ ఫ్రీనా? ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అండ్ వాళ్ళ అకౌంట్లో నుంచి బాబు అకౌంట్కి పోయిన అమౌంట్ ఎంత, ఏ డేట్న పోయింది, సబ్సిక్వెంట్గా బాబు అకౌంట్లో నుంచి ఆ రోజు ఎంత అమౌంట్ది బాబు మీ సేవకి లేదా స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి చెల్లించారు. ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనము తరోగా వెరిఫై చేయడం. ఆయన అకౌంట్లో నుంచి ఆయన విత్డ్రా చేసుకోవడం జరిగింది. సో ఈ నలుగురు ఎవరు ముద్దాయిలు ఉన్నారు వాళ్ళందరూ సంబంధించిన అకౌంట్స్ కూడా మనము తరోగా వెరిఫై చేయడం జరిగింది. సో గత 2 సంవత్సరాల నుంచి మనము చూసినప్పుడు సో ఆల్మోస్ట్ 2 crores వర్త్ ట్రాన్సాక్షన్స్ నలుగురు ముద్దాయిలు అకౌంట్లో నుంచి కూడా మనము చూస్తున్నాం. సో దీంట్లో సో ఈ గోల్డ్ అట్లాంటిది అయితే ఏమీ లేదు. సో వాళ్ళ లాకర్స్ కూడా ఏమీ కూడా అవైలబుల్ లేదు. వాళ్ళ హౌస్ కూడా మనం సెర్చ్ చేయడం జరిగింది. సో ఇంకా అమౌంట్ వస్తే నేను చెప్పినట్టు అందరూ నలుగురిని కూడా కలిపి అరౌండ్ 2 crores దాకా ఉంది. సో బాధితులు అని అడుగుతున్నారు. సో ఒకటి ఎస్ఆర్సి కన్స్ట్రక్షన్స్ కంపెనీ సంబంధించిన వాళ్ళు ఒక కంప్లైంట్ నెంబర్ 1, కంప్లైంట్ నెంబర్ 2 నియో కన్స్ట్రక్షన్స్, నెంబర్ 3 సూరజ్ కన్స్ట్రక్షన్స్, జేఎస్ చంద్రశేఖర్ గారు. వీళ్ళు మాత్రమే కాకుండా ఇంకా ఎవరైనా కూడా బాధితులు ఉంటే అందరినీ కూడా ముందుకొచ్చి మేము కంప్లైంట్ చేయమని అడుగుతున్నాము. బికాస్ దట్ విల్ హెల్ప్ అస్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ద రెస్ట్ ఆఫ్ ద అదే చెప్పాను. సో నలుగురు నిందితుల అకౌంట్ అంతా కలిపి మాకు అరౌండ్ ఈ ప్రజెంట్ as of now it's less than 1 lakh rupees. So last 2 years transactions around 2 crores లేదు. ఇంకా కంటిన్యూస్ ఇంకా మనం వెరిఫై చేయాల్సినది చాలా ఉంది. సో మనం చాలా తక్కువ మాత్రం వెరిఫై చేసాము, ఇంకా వెరిఫై చేయాల్సింది చాలా ఉంది. సో అది వెరిఫై చేసిన తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ అన్ని డీటెయిల్స్ కూడా హైయెస్ట్ డినామినేషన్ మనం చేసిన దాంట్లో అరౌండ్ 1 lakh ఎక్కువ 1 lakhది ఉంది. చెక్ చేయాల్సినవి అది మనం చూసిన తర్వాత సో ఫార్ మనం చేసిన ఇన్వెస్టిగేషన్ లో అయితే బయటకు రాలేదు. అదేదైనా వస్తే వెళ్ళలేదు. థ్యాంక్ యూ. కేసు అయితే పెద్ద ఎత్తున ఉంది. సో బేస్డ్ ఆన్ ఫర్దర్ గా ఎలాగా రివీల్ అవుతుంది అనే దాని మీద చాలా డీటెయిల్డ్ గా ఉంది. ప్రెస్ నోట్ లో అందరూ కూడా ఒకసారి చూడండి. ఏదైనా డౌట్స్ ఉంటే మిగతా టైం వేస్ట్ అవుతుంది.